సమస్యలు ఏవైతే ఉన్నాయో క్షేత్రస్థాయిలో వాటన్నిటినీ ఈరోజు ప్రజావేదిక ద్వారా పీజీఆర్ఎస్ ద్వారా ఒక సాంకేతికతను కూడా కూడించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా యువనేత నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ప్రతి నెల ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతోంది. ఈ ప్రజా దర్బార్లో మా ఎమ్మెగనూరు నియోజకవర్గం వచ్చినప్పుడు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క రోజు కేటాయిస్తూ టౌన్తో పాటు దాదాపు 4 రోజులు అంటే ఈరోజు గోనెగండ్ల మండలం ఈరోజు ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో అన్ని గ్రామాల నుంచి ఈరోజు వారందరూ రావడం జరుగుతుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. గత ప్రభుత్వాల లాగా చెప్పిన మాటలు అదే రకంగా ప్రజలకు అందుబాటులో లేనటువంటి శాసనసభ్యులు ఉన్న పరిస్థితుల్లో ప్రజలు ఏ రకంగా ఓట్లు వేసి తీర్పిచ్చారో రాష్ట్రం మొత్తం చూసింది. ఈరోజు ముఖ్యంగా మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేమందరం శాసనసభ్యులు కూడా ఈరోజు ప్రజా దర్బార్ని నిర్వహిస్తూ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు తీసుకుపోతూ జరుగుతున్నటువంటి సంక్షేమాలు కావచ్చు, జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇంకా ఏదైనా అందనటువంటి వారికి ఆ సమస్యల పరిష్కార వేదికగా ఈరోజు ఈ పీజీఆర్ఎస్ పెట్టడం జరుగుతోంది. మరొక